ఇవాల్టి న్యూ టాపిక్ వచ్చి రీవెరిఫికేషన్ ఆఫ్ డెత్ మార్క్డ్ హౌస్ హోల్డ్స్ ఇన్ జియో కోఆర్డినేట్స్ మాడ్యూల్. అంటే డెత్ అయినటువంటి పర్సన్స్ని రీవెరిఫికేషన్ చేయాలి. ఈ డెత్ డేటా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసినప్పుడు సెక్రటరీ స్టాఫ్ జియో కోఆర్డినేట్స్ అండ్ హౌస్ ఇమేజ్ రెండు క్యాప్చర్ చేసినప్పుడు డెత్ అని మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ డెత్ అయ్యారని చెప్పి ఎంటర్ చేశారు. స్టేట్ వైడ్గా ఒక 6 lakhs సిటిజన్స్ని డెత్ క్యాప్చర్ చేశారు. సో అలాగా డిస్ట్రిక్ట్ వైజ్ డేటా అనేది వెరిఫై చేయాలి. ఎవరెవరు వెరిఫై చేయాలి అంటే సెక్రటరేట్ స్టాఫ్, పంచాయత్ సెక్రటరీ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ 10% వెరిఫై చేయాలి. 5% ఆఫ్ ద డెత్ కేసెస్ని ఎంపీడీఓ లేదా ఎంసీ సార్ వెరిఫై చేయాలి. సో ఈ రీవెరిఫికేషన్ ఆఫ్ డెత్ హౌస్ హోల్డ్స్ని మనకు డిస్ట్రిక్ట్ వైడ్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని పుష్ చేశారు కన్సర్న్ సెక్రటరీ స్టాఫ్ యొక్క లాగిన్స్కి. అవుట్ ఆఫ్ 6,17,000 మన డిస్ట్రిక్ట్ డేటా ఉంది. వాటిని వెరిఫై చేయాలి. అంటే 2 లెవెల్స్లో ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెరిఫై చేయాలి 10%. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాటిలో ఎంపీడీఓ సార్, ఎంసీ సార్ 5% వెరిఫై చేయాలి. ఇలా వెరిఫై చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అయ్యేటప్పుడు సపోజ్ ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి. లైక్ నేమ్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్. ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి అథెంటికేషన్ అనేది అవుతుంది. లేకపోతే వాళ్ళ యొక్క యూజర్ ఐడికి ఆధార్ అథెంటికేషన్ అవ్వక ఫెయిల్డ్ అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆల్రెడీ యూజర్ లాగిన్స్ ఎంపీడీఓ సార్కి, ఎంసీస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అండ్ సెక్రటరీ స్టాఫ్స్కి అయితే ఆల్రెడీ లాగిన్స్ ఉన్నాయి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో డెత్ రీవెరిఫికేషన్ మాడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకు సెక్రటరేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్సర్న్ సెక్రటరేట్ కోడ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సెక్రటరేట్కి సంబంధించి ఎంతమందిని డెత్ క్యాప్చర్ చేశారు సెక్రటరేట్ స్టాఫ్, ఆ డేటా అంతా మనకు సెక్రటరేట్ కోడ్ సెలెక్ట్ చేసుకోగానే మొత్తం డిస్ప్లే అవుతుంది. వన్స్ సెక్రటరేట్ కోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత డేటా డిస్ప్లే అయిన తర్వాత మనం యూజర్ ఎవరైతే చేస్తున్నారో పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ ఎవరైతే వెరిఫై చేస్తున్నారో వాళ్ళు యూజర్ వాళ్ళకి ఈజ్ ఆల్ మెంబర్స్ వర్ ఎక్స్పైర్డ్ అనే క్వశ్చన్కి ఎస్ ఆర్ నో చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఫ్యామిలీలో మొత్తం అందరూ చనిపోయారు ఎస్ అనే ఆప్షన్ పైన కానీ క్యాప్చర్ చేసినట్టయితే అథెంటికేషన్ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తాం. అథెంటికేషన్ ఇచ్చేటప్పుడు బయోమెట్రికా, ఐరిసా, ఫేషియలా, ఈ అథెంటికేషన్ ఎవరిది ఇవ్వాలి? కంపల్సరీగా సెక్రటరేట్ స్టాఫ్దే. ఇక్కడ సిటిజన్ది కాదు అథెంటికేషన్ ఇవ్వాల్సింది. ఎందుకు అంటే ఇక్కడ వెరిఫై చేస్తుంది ఎవరు? సెక్రటరేట్ స్టాఫ్ వెరిఫై చేస్తున్నారు కరెక్ట్గా ఉందా లేదా అని. కాబట్టి వీళ్ళ యొక్క అథెంటికేషనే ఇవ్వాలి. ఇక్కడ సిటిజన్ది కాదు అథెంటికేషను. ఐరిస్ కానీ, ఈకేవైసీ కానీ, ఫేషియల్ కానీ, ఓటీపీ ద్వారా కానీ సెక్రటరేట్ స్టాఫ్ ఆర్ పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆర్ లేదంటే ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ ఎవరైతే చేస్తున్నారో సర్వే వాళ్ళు యూజర్ది అథెంటికేషన్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అది పెండింగ్లో నుంచి కంప్లీటెడ్లోకి వెళ్తుంది. ఒకవేళ ఈజ్ ఆల్ మెంబర్స్ వర్ ఎక్స్పైర్డ్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేస్తే ఈజీగా అందరు చనిపోయారు కాబట్టి అథెంటికేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఒకవేళ నో సెలెక్ట్ చేసాం, వాళ్ళలో ఇద్దరిలో ఒకరు బతికారు అన్నప్పుడు ఎవరైతే సిటిజన్ అలైవ్ అయ్యారో వాళ్ళని టిక్ నో అని క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ పైన ఆ పర్సన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ అథెంటికేషన్ ఫుల్ఫిల్ చేయాలి. అథెంటికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ లైక్ ఈకేవైసీ, బయోమెట్రికా, ఐరిసా, ఫేషియలా, ఓటీపీనా దాని ద్వారా సెక్రటరేట్ సెక్రటరేట్ స్టాఫ్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ వాళ్ళ యొక్క అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి పెండింగ్లో నుంచి అవన్నీ గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెత్ కేసెస్ని రీవెరిఫై చేయడం. మెయిన్గా ఈ జియో కోఆర్డినేట్స్లో ఏవైతే కౌంట్ని మనం డెత్ క్యాప్చర్ చేసామో వాటన్నిటిని ఒకసారి రీవెరిఫై చేయాలి. రీవెరిఫై చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్
యూజర్ ఐడి ఒక్కటే ఉంటుంది. పాస్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత అథెంటికేషన్ ఇవ్వడమే పాస్వర్డ్ అనమాట. దీనికి పాస్వర్డ్ ఏమి ఉండదు, యూజర్ ఐడి ఒకటే ఉంటుంది. లాగిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి ఏదైనా ఇష్యూ వస్తే డిఏ లాగిన్లో ఎడిట్ ఎంప్లాయీస్లో అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎంపీడీఓ సార్కి ఎంసీకి ఏదైనా అథెంటికేషన్ అవ్వలేదు అంటే ఎన్బిఎం లాగిన్లో ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. సో ఇది డెత్ క్యాప్చర్ చేసే ప్రాసెస్. పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయితే 10% వెరిఫై చేయాలి వాళ్ళ దాంట్లో, అండ్ 5% ఆఫ్ ద కేసెస్ని ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ.